పొద్దుగాల లేచుడుతోనే అంత మబ్బు మబ్బు సల్లసల్లగుండే వాతావరణం అంతా అట్లట్లా తెల్లారింది గాని సూరన్న పతాపం అయితే ఎక్కువ లేకుండే ఇయ్యాల. పట్టపగటిలు ఎర్రగా మాడిపోవాల్సిన వాళ్ళంతా తడిసి ముద్దయిరు. ఇక రోడ్ల పొంటి పోయేటోళ్ళు ఒక్కపారే వానవాడుతోని ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేసరికి ఏడికాడికి ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఎండాకాలం పురాగ షాలు కాకముందే సురుకులు అంటించిన సూరన్న ఇప్పుడు అస్సలు ఎండాకాలంలో ఏ తీర్ల ప్రతాపం చూపిస్తుండో దీని ఆమె అనుభవిస్తూనే ఉన్నాం. ఉబ్బరము, ఉడకపోత, మంట వీటికి జర్ర ఇయ్యాల చల్లబడ్డది. ఇది రైతులకు పంట చేతికొచ్చే కాలం. ఇప్పుడు ఇట్లా వానలు పడేసరికి శానా జాగాలల్లో పంట మొత్తం నీళ్ళపాలైంది. ఇక మామిడి తోటలు ఉన్నోళ్ళ సంగతి చెప్పవసరం లేదు. కాయలు చెట్ల మీదకెళ్ళి రాలిపోయి సగం నష్టం వచ్చింది. పట్నంలో ఈ ఎండలతోని తిప్పల పడుతున్నోళ్ళు చాలా మంది అబ్బా సాయిరాం జర్ర నయమైంది కదా, వాతావరణం గిట్లనే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటురు గాని ఊర్లల్లో రైతులు మాత్రం ఈ వానలు జయంగా నోటిదాకా వచ్చిన బుక్క గాంగ పాలవుతుందని నెత్తి కొట్టుకుంటారు. ఏందో ఏమో కాలంగాని కాలంలో వానలు పడుడు ఈ తాప ముందే వస్తాయన్నారు గాని మరీ ఇంత జల్ది పడతాయా అనుకోలే. మరి ఇప్పటి సంది ఇట్లనే దంచుతూనే ఉంటాయా? సూరన్న టాటా చెప్తాడా? ఇప్పుడు కొట్టి అస్సలు వానాకాలంలో వానలు పడయా? ఏటు సమజైతలేదు పొర్రి.